వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి చేరున్న చంద్రబాబు. చెర్లపల్లి తల్లి పిల్లల సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ. డిప్రెషన్తోనే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం. ఫోరెన్సిక్ ల్యాబ్లో చెలరేగిన మంటలు. బెల్లంపల్లిలోని బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 40 మంది విద్యార్థులకు అస్వస్థత. డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా బోడుపల్లికి చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్తోనే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అయితే ఆమె డిప్రెషన్కు కారణాలపై కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి తల్లి మాటలను తూచా తప్పకుండా పాటించేలా పిల్లలు ఉండటంతో ఆ కంట్రోల్తోనే వాళ్లను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తల్లి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమై విజయారెడ్డితో కలిసి పిల్లలు కూడా జనవరి 30న రాత్రి హైదరాబాద్ గట్కేసర్ మార్గంలో చెర్లపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లికి చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్తోనే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అయితే ఆమె డిప్రెషన్కు కారణాలపై కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి తల్లి మాటలను తూచా తప్పకుండా పాటించేలా పిల్లలు ఉండటంతోనే ఆ కంట్రోల్తోనే వాళ్లను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తల్లి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమై విజయారెడ్డితో కలిసి పిల్లలు కూడా జనవరి 30న రాత్రి హైదరాబాద్ గట్కేసర్ మార్గంలో చెర్లపల్లి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న ఉదయం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, తెల్ల నువ్వులను విసిరారు. అయితే ఈ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నెంబర్ను గమనించి ఆ కారును వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే ఆ కారు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుంది. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా గుర్తించారు. అయితే కారు యజమానులు ఈ వెహికల్ను వేరే వ్యక్తికి అమ్మినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు క్షుద్ర పూజలు ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను కాల్చివేశారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అంటే గిట్టని వారే పనిచేశారా లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రైట్. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, తెల్ల నువ్వులను విసిరారు. అయితే ఈ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నెంబర్ను గమనించి ఆ కారును వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే ఆ కారు అప్పటికీ అక్కడి నుంచి తప్పించుకుంది. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా దీన్ని గుర్తించారు. అయితే కారు యజమానులు ఈ వెహికల్ను వేరే వ్యక్తికి అమ్మినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు క్షుద్ర పూజల్లో ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను అయితే కాల్చేశారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అంటే గిట్టని వారే ఈ పని చేశారా, లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి 2,60,000 రూపాయలను చాకచక్యంగా అపహరించారు. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని బయటకు వస్తున్న వ్యక్తిని మీ డబ్బులు కింద పడ్డాయంటూ దృష్టి మళ్లించి క్షణాల్లో నగదు బ్యాగ్తో కేటుగాళ్లు పరారయ్యారు. వెంటనే బాధితుడు పెద్ద పుల్లారెడ్డి మెడ్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్బీఐ బ్యాంక్లో డబ్బులు కూర్చోవాలి. డ్రా చేసుకుని 3 లక్షలు కావాలి. అక్కడ వేరే అకౌంట్ వచ్చినాము. ఇంకొక 10,000 అక్కడనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం బ్యాంక్కి. ఆ తర్వాత మేము మా ఊరికి వెళ్తుండగా మధ్యలో ఇద్దరు తుండగలు ఎంబడించుకుని వచ్చినారు. మా ఎంబడి వాళ్ళు, నేను బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నాను, వాళ్ళు కూడా బైక్ వేసుకుని వచ్చినారు. ఆ బైక్ వేసుకుని వచ్చిన తర్వాత మేము బైపాస్ రోడ్ దాటిన తర్వాత మన ఈపురాంలో అడ్డ రోడ్డు దగ్గర దాదాపు దగ్గర నన్ను క్రాస్ చేసి మీ డబ్బులు పడిపోయినాయని చెప్పి డబ్బులు పడిపోయినాయని చెప్పినారు. చెప్తే నేను బండి ఆపుకుని లేక పడిపోయినాయని బండి దిగినాను. దిగిన తర్వాత బండి మీద అట్నే కూర్చున్నాడు, పచ్చల బండి మీద. ఒక అబ్బాయి దిగి డబ్బులు పడిపోయినాయని ముందుకు ఎనికి వెళ్ళిపోయినాడు. ఆ అబ్బాయి నా బ్యాగ్ పడిపోయి నిజంగా నేను మళ్ళా ఆ అబ్బాయి వెంబడి ఫాలో అయ్యి బండి తీసుకొని వస్తున్నాను. నేను ఇక్కడ మీరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి వండిన కూరలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. అయితే అప్పుడే వార్డెన్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. తీవ్ర వాంతులు, తల తిరగడం, కళ్ళు తిరగడంతో పలువురు విద్యార్థినులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో హాస్టల్ వార్డెన్ 108కు కాల్ చేయకుండా ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇప్పించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి వండిన కూరలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. అయితే అప్పుడే వార్డెన్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. తీవ్ర వాంతులు, తల తిరగడం, కళ్ళు తిరగడంతో పలువురు విద్యార్థినులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో హాస్టల్ వార్డెన్ 108కు కాల్ చేయకుండా ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇప్పించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కోతులు చెలరేగిపోతున్నాయి.
ఉపాధ్యాయ భవన్లో షటిల్ ఆడుతున్న విద్యార్థులపై కోతుల గుంపు దాడి చేయడంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కోతులను పట్టుకొని తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కోతులు చెలరేగిపోతున్నాయి. ఉపాధ్యాయ భవన్లో షటిల్ ఆడుతున్న విద్యార్థులపై కోతుల గుంపు దాడి చేయడంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కోతులను పట్టుకొని తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వణికించిన పులి ఎట్టకేలకు రాయవరం మండలం కూర్మపురంలో పట్టుబడింది. గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఉదయం రైతులకు పులి కనిపించింది. పాదముద్రలను గుర్తించిన వారు గ్రామ శివార్లలోని చెరువు గట్టు వద్ద దాని గాండ్రింపులు వినిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో తిష్ట వేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టారు. ట్రాంక్విలైజేషన్ ద్వారా పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం పులిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే అధికారుల కళ్ళు గప్పి ఆ పులి గోడ దూకి పారిపోయింది. అక్కడి నుంచి ఓ పశువుల పాకలోకి దూరింది. ఆ పాక చుట్టూ అధికారులు వలలు పన్ని పులిని పట్టుకునేందుకు వ్యూహం రచించారు. బయటకు రాగానే ట్రాంక్విలైజేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం సమయంలో పులి బయటకు రావడంతో రెస్క్యూ టీం మత్తు మంజ ఇచ్చారు. దీంతో పులికి ఇంజెక్షన్ తగిలి 100 మీటర్ల దూరం వెళ్లి గ్రామంలోని దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద మత్తుతో పడిపోయింది. నిమిషాల వ్యవధిలో అధికారులు పులిని బోన్లోకి నెట్టారు.